అందరికీ నమస్కారం. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. ఈ రోజున రాంబాబు గారు మరి సత్రపల్లి ఊళ్ళోకి వచ్చినట్టుంది. దాదాపుగా 3 నెలల నుంచి వైసీపీ కార్యకర్తలందరూ కూడా మా మాజీ మంత్రి గారు ఎక్కడ కనబట్టలేదు, పేపర్లు వేద్దామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ రోజున మరి వైఎస్ఆర్ గారి వద్దన సందర్భంగా వచ్చినట్టుంది నేను అనుకోవడం. వచ్చినవాడు ఊరకపోకుండా మా ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతా ఉన్నాడు. అయ్యా రాంబాబు గారు, మీకు కనీసం డయాఫ్రామ్ అంటే తెలియదు, వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సహాయం చేయాలనే పరిస్థితి నీకు తెలియదు. ఈ రోజున ప్రభుత్వ వైఫల్యం నువ్వు చెప్తా ఉన్నావు. మీరు చేసినటువంటి అరాచకాలకు, అకృత్యాల వల్ల ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి మీకు తెలియదే కాదు. ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు. ఈ రోజున విజయవాడకి వరద వచ్చిందంటే ఎక్కడైనా కూడా అనుకోని ఇది అంతా కూడా విపత్తుల వారంగా వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు గతంలో మీరు ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కానీ కాలంలో పూడిక తీశారా, నాలాలు ఎక్కడైనా కూడా శుభ్రం చేశారా? ఎక్కడ ఏమీ చేయలేదు. ఈ రోజున ఈ పరిస్థితి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ రేమూలు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు గారు, మా ముఖ్యమంత్రి గారు. మరి ఆ రోజున మీ జగన్ గారు ఎక్కడా కనపడలా, హెలికాప్టర్లు చక్రాలు కొనేసి వెళ్ళిపోయాడు తుఫాన్లు వస్తే. ఇటువంటి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి నీకు మాట్లాడడానికి. అమ్మడు రాంబాబు, గుర్తుపెట్టుకో, వచ్చిన వాడి పని చూసుకుని వెళ్ళిపో. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలితే నీకు తగిన బుద్ధి చెబుతారు. ఇక్కడ మళ్ళీ రాకుండా ఊళ్ళోకి అని చెప్పని మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా.